హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు దోశ, ఇడ్లీ, అట్టు ఇలాంటి వాటన్నిటిలోకి అందరూ ఎంతో ఇష్టంగా తినే పల్లీల చట్నీని కొత్త రకం స్టైల్లో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నా. ఒకవేళ ఇప్పటి వరకు ఇలా కూడా పల్లీల చట్నీ ప్రిపేర్ చేస్తారా అనే విషయం తెలియకపోతే ఈ వీడియో ఫస్ట్ నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఒకవేళ పల్లీల చట్నీ మీకు ఆల్రెడీ వచ్చా అంటే దయచేసి స్కిప్ చేసేయండి. అంతే తప్ప నెగిటివ్ కామెంట్స్ అయితే చేయొద్దండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి చిన్న మూకుడిని అయితే తీసుకున్నాను నేను. దీంట్లో ఫస్ట్ పల్లీలను ఫ్రై చేయాలి. ఒక చిన్న సైజు బౌల్ వరకు నేను వేరుశనగ గుళ్ళు తీసుకున్నానండి. ఫస్ట్ లో ఫ్లేమ్ లో వేరుశనగ గుళ్ళన్నీ కూడా ఫ్రై అయ్యేలాగా మనం చూసుకోవాలి. చాలా మంది స్పీడ్ గా అయిపోతుంది కదా అని హై ఫ్లేమ్ లో పెట్టేస్తారు. అందువల్ల గుళ్ళు అనేవి పచ్చి పచ్చిగా ఉండి మనకు చట్నీ టేస్టీగా రాదు. సో మనకు చట్నీ టేస్టీగా ఉండాలి అంటే మీకు కొద్దిగా టైం పట్టినా పల్లీలను లో ఫ్లేమ్ లోనే ఇలా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి మొత్తం ఇలా మాడిపోకుండా అలానే పచ్చి పచ్చిగా లేకుండా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ రకంగా వచ్చేంత వరకు వీటిని ఇలా ఫ్రై చేసి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారి పెట్టుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం సేమ్ అదే ముక్కుని అయితే నేను తీసుకున్నాను. ఎందుకంటే చట్నీ తక్కువే కాబట్టి నేను దీంట్లో సరిపెట్టేస్తున్నాను. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే కొద్దిగా పెద్ద ముక్కుని అయితే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూకుడులో 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ ని తీసుకున్నానండి. ఫస్ట్ ఆయిల్ బబుల్స్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత దీంట్లో మనం వాడుకునే ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా తక్కువ అండి. చాలా టేస్టీగా కూడా ఈ చట్నీ అనేది ఉంటది. సో ఫస్ట్ అయితే దీంట్లో పచ్చిమిర్చి నేను యాడ్ చేసుకుంటున్నా. 4 పచ్చిమిర్చి సగానికి కట్ చేసి నేను ఈ రకంగా యాడ్ చేసుకున్నానండి. మీరు ఒకవేళ కట్ చేసుకున్నా పర్లేదు, అంతేగాని పచ్చిమిర్చి లాగా వేయకూడదు. అలా వేస్తే పచ్చిమిర్చి పేలిపోయి మీదకి వచ్చేసే అవకాశం ఉంటుంది. సో అందుకని నేను ఇలా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి. టేస్ట్ కోసం పచ్చిశనగపప్పు నేను యాడ్ చేసుకున్నా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు ఈ 3 కూడా ఫ్రై అయిపోయినాయి అన్న టైంలో దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నానండి. ఈ పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జీలకర్ర, వెల్లుల్లి ఎక్కువ టేస్ట్ ఇస్తాయండి. సో అందుకని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర నేను యాడ్ చేసుకున్నా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ రకంగా ఇవన్నీ కూడా ఫ్రై అవ్వాలండి. అలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు దీంట్లో మనం యాడ్ చేసుకున్న ఒక ఇంగ్రీడియంట్ ఏంటంటే పుట్నాల పప్పు, వేపుడు పప్పు అంటారు కదా, దాన్ని మనం వేరుశనగ గుళ్ళు ఏ బౌల్ తో అయితే ఎంత తీసుకున్నామో సేమ్ అంతే క్వాంటిటీలో ఈ పప్పును కూడా మనం యాడ్ చేసుకోవాలి. దీంట్లో యాడ్ చేసుకుని ఆయిల్ లోనే ఒక 5 మినిట్స్ లోపే, ఎందుకంటే మాడిపోతుందని మీకు అనిపిస్తే దించేయచ్చు, ఒక 2-3 మినిట్స్ ఇలా దీంట్లోనే మగ్గిన తర్వాత దీంట్లో వెల్లుల్లిపాయలు, ఒక ఫుల్ వెల్లుల్లిపైన అయితే రెమ్మల కింద చీల్చి నేను యాడ్ చేసుకున్నా. ఇప్పుడు టేస్ట్ కి సరిపడంత నా దగ్గర కళ్ళుప్పు ఉందండి. సో అందుకని కళ్ళుప్పును 1 టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేసుకున్నా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా చింతపండుని తీసుకున్నాను. ఎందుకంటే పులుపు కొద్దిగా టేస్ట్ దానాన్ని ఇస్తుంది, అందుకని చెప్పేసి కొద్దిగా చింతపండు నేను యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుని ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇవన్నీ చల్లారేంత వరకు ప్రక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాతే మనం మిక్సీ పట్టుకోవాలండి, లేదంటే మిక్సీ పాడైపోయే అవకాశం ఉంటుంది. సో ఇవైతే నేను మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేసి ఒక చిన్న బౌల్ నేను తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి తాలింపుకి మరలా ఇంకొక మూకుని తీసుకున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. 5 వెల్లుల్లి రెమ్మలు కచ్చబెచ్చగా దంచేసి ఈ రకంగా యాడ్ చేసుకున్నానండి. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు. ఒకవేళ మీకు పచ్చిశనగపప్పు అలాంటివి వద్దు మాకు అనుకుంటే వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతో మీరు తాలింపుని కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో నేను ఇవన్నీ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నా. ఇప్పుడు దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుని ఈ రకంగా ఒకసారి తిప్పుకుంటున్నాను. ఇవన్నీ కూడా లైట్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుని దీంట్లో 2 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని యాడ్ చేసుకున్నా. అదే విధంగా 2 రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకున్నానండి. అంతే, తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపును మనం ఏదైతే చట్నీ ప్రిపేర్ చేసుకుని ప్రక్కన పెట్టుకున్నామో దాంట్లో యాడ్ చేసుకోవడమేనండి. కొంతమంది ఈ తాలింపును కూడా ప్రిపేర్ చేయరు, నార్మల్ గానే అలా చట్నీ తినేస్తారు. సో మనకు టేస్ట్ ఇంకా బాగా రావాలంటే తప్పనిసరిగా తాలింపు అనేది వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీగా ఉంటది. చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటది. చాలా మంది ఫ్యామిలీలో ఎక్కువ మెంబర్స్ ఉంటే వాళ్ళందరికీ సరిపడా చట్నీ చేయడానికి అమ్మో ఇన్ని వేరుశనగుళ్ళు అయిపోతాయా, వేరుశనగుళ్ళు చాలా కాస్ట్ కదా అని చాలా ఫీల్ అయిపోతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రకంగా వేపుడు పప్పు అంటే పుట్నాల పప్పును కూడా యాడ్ చేసుకోవడం ద్వారా మీకు కాస్ట్ అనేది తగ్గుతుంది. అదే విధంగా మీ ఇంట్లో ఎంత మంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ సరిపడగా పర్ఫెక్ట్ టేస్ట్ తో చట్నీ అయితే రెడీ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఈజీ, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంత మాత్రమే కాదు గానీ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా పర్ఫెక్ట్ గా సరిపోద్ది. అంత ఎక్కువగా కూడా ఈ చట్నీ అనేది వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి ఈ వీడియోలో పల్లీలతో పుట్నాల పప్పు ఈ రెండింటి కాంబినేషన్ తో చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలనే విషయాన్ని అయితే మీతో షేర్ చేసా. ఒకవేళ ఈ వీడియో మీకు
యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియోని లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.